ఇంకేదైనా వేరే ప్రచార పిచ్చితో చేశారనుకోవాలా ఒకటి. రెండోది ఇప్పుడు పట్టాభి గారు అన్నట్టుగా క్రైస్తవ సోదరులను లేకపోతే యేసు ప్రభు నమ్మేవారిను ఆకర్షించడానికి ఈ పని చేసి ఉంటే నిజంగా కరడుగట్టిన క్రైస్తవ ఉన్నవాళ్ళు అసలు వేరే వాళ్ళని ప్రభు స్థానంలో ఊహించరు. ఇంకా హిందూ మతంలో ఎవడు పడితే ఆడు వేసేస్తా ఉంటారు, ఫోటోలు పెట్టేసుకుంటారు, అది వేరే. దాన్ని మనం ఇంకా తక్కువ చేయాలని కాదు, కానీ దట్ ఈస్ ఫ్యాక్ట్. అవునన్నా కాదా? నేను అది చెప్పే కదా, రోడ్డు మీద రాయి ఉంటే ఇంత పసుపు కుంకుమ చల్లితే మరుసటి రోజు నుంచి పూజలు మొదలవుతాయి అక్కడ. అది కాదని నేను వాస్తవం కదా. కానీ ఇక్కడ అలా ఉండదు. మనకి ఇస్లాంలో గాని క్రైస్తవంలో గాని అలా ఉండదు. మరి దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? కదండి, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక గంట టైం పెట్టి మీరు విశ్లేషించమంటే ఒక రకంగా ఉండేది. కానీ ఇవాళ ఒక పోస్టర్ను పెట్టి మనం విశ్లేషించాల్సినటువంటి దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. సరే, అందరూ చెప్పారు కాబట్టి నేను కూడా చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి ముందుగా శుభాకాంక్షలు. దాదాపు 20% పాపులేషన్ ఉన్న రాష్ట్రం అండి, క్రైస్తవులు ఉన్న రాష్ట్రం అది. అందుకని మరి వాళ్ళ కోసమైనా మనం చర్చించాలి. వస్తున్నా ఓకే గారు. అందుకనే ముందుగా ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, అలాగే మీకు పేర్నటువంటి పెద్దలు విలసనానికి, కొడుకు గారికి, పట్టాభి గారికి శుభ సాయంత్రం చెప్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మనం ఒకటే చెప్తామండి. ఇప్పుడు మీరు విశ్లేషణ చేసినట్టుగా హిందూయిజంలో నిత్యానంద స్వాములు అంటారు, చాలా మంది ఉంటారు. చాలా మంది నిత్యానంద స్వాములు ఉంటారు మనకి. కానీ మీరు అటుగా ఆ దౌర్భాగ్యం, ఎందుకంటే నేను హిందూ కాబట్టి నన్ను నేను తిట్టుకోవచ్చు, కడమండూరు బాధపడచ్చు. ఆ దౌర్భాగ్యం వాళ్ళ క్రిస్టియన్స్ లో కానీ ఇటు ఇస్లాం కానీ లేదు. అక్కడ కుదరదు. అక్కడ నేనే దేవుడిని అంటానికి, నేనే అన్ని చెప్తానికి కుదరదు, వాళ్ళు ఒప్పుకోరు. అవును. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఒకసారి ఆ పోస్టర్ చూసాను, చూడండి ఒకసారి. దాంట్లో ఒక మూల అలా తండ్రి గారి విగ్రహం కూడా పెట్టారు. కొంచెం మనం జూమ్ చేస్తే ఒక మూల నా తండ్రి గారి విగ్రహం కూడా ఉంది. తండ్రి గారి ఉంది. ఈ పక్కగా తీసుకొచ్చి కార్టూన్ లాగా ప్రతిపక్ష నాయకులు కార్టూన్ పెట్టారు. అవును. అంటే వీళ్ళ శాడిజం ఏ రకంగా ఉందంటే, గత ఎన్నికల్లో మీరు అన్నట్టుగానే ఆ బైబిల్ పెట్టి లబ్ధి పొందారు. అది ఎవరు ఒప్పుకోపోయినా కానీ వాళ్ళకే తెలుసు. ఆ బైబిల్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు. ఆ సామాజిక వర్గం ఇవన్నీ ఓన్ చేసుకున్నాయి. ఎందుకు ఓన్ చేసుకున్నాయి అంటే, నాకు కథ గుర్తు వస్తుంది. నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మన పాఠాల్లో ఒక వేటగాడు పావురాన్ని పట్టుకోవడానికి తన దగ్గర ట్రైనింగ్ ఇచ్చినటువంటి పావురాన్ని పుట్లో పెట్టి దానికి కొంచెం విత్తులేసి అక్కడ అది తినడానికి ఏదో ఫుడ్ పెట్టేసేసి గోల సెట్ చేసుకుని వాడు దూరంగా వస్తుంటాడు. పైన ఆకాశంలో పోయే పౌరాలని కూడా కింద చూసి, అది మన జాతి పౌరం కదా, కింద ఫుడ్ ఉంది కూడా తినేస్తుంది, అది మనం కూడా అక్కడ పోతే దొరుకుతుంది అన్ని దాంట్లో వచ్చి పడి వల్ల చిక్కున్నటువంటి కథ మనం చదువుకున్నాడు. గుర్తుంది, మీకు కూడా చదువుకుంటారు. అవును. ఆ సంధాన పోయినసారి పాపం ఈయనేం చేశాడు, వాళ్ళ అమ్మగారి సంఖ్యలో బైబిల్ని పెట్టేసేసి, పవిత్ర గ్రంథాన్ని పెట్టేసేసి ఆమెను తిప్పేశారు కదా రాష్ట్రం అంతా. తిప్పినప్పుడు పాపం ఆ బైబిల్ని నమ్ముకుని స్వచ్ఛమైన మనసుతో రోజు ప్రార్థనకు పోయి ఆ బైబిల్ తీసుకుని వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఇక్కడ బైబిల్ కనిపించింది కదా, మన బైబిలే కదా అని చెప్పేసేసి వాళ్ళు కూడా గుడ్డిగా నమ్మి ఓన్ చేసుకుని ఓట్లు వేశారు, గెలిచారు. తదనంతరం పిక్చర్ కక్ష మనం తరం చేస్తే ఏంటి పరిస్థితి? ఆ బైబిల్ పట్టుకుని తిరిగిన అమ్మగారు ఎటు వెళ్ళిపోయారో తెలియదు. ఇలా రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆనాటికి ఆ తల్లిగారు మళ్ళా వచ్చి బైబిల్ పట్టుకుని తిరుగుతలేదో నమ్మకం లేదు ఇక్కడ ఎవరికి కూడా. సో వీళ్ళే ఇంతకుముందు కూడా చూశారు, ఎట్లా పార్టీలు వేసుకుని పోస్టర్లు వాళ్ళే పెట్టారు. అధికార పార్టీనే పెట్టించింది, చాలా సార్లు పెట్టారు. ఇప్పుడు కూడా అధికార పార్టీనే, గవర్నమెంటే పెట్టింది ఒక రకంగా చెప్పాలంటే. అవునా? అర్థమవుతుంది, గవర్నమెంట్ పెట్టారు కానీ మాకు అర్థమవుతుంది క్లియర్. వీళ్ళు ఉప్పటి నుంచి మొదలు పెట్టారు. ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఆ ఎపిసోడ్ లో పాత్ర పోషించినటువంటి ఆ మహావతారులు రాజానేది ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, కొంత ప్రతిపక్షాలను క్రిటిసైజ్ చేసినట్టు ఉంటది, కొంత ఈయన గారిని ఏదో ఎక్స్పోజ్ చేస్తే ఎక్స్పోజ్ చేస్తే ఇప్పటి నుంచే జనానికి ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్దాము అనే ఒక పిచ్చి ఆలోచన అని నాకైతే అనిపిస్తుంది చూస్తే. ఎందుకంటే పుట్టినరోజుకి మీరు ఫ్లెక్సీలు వేసుకుంటే హ్యాపీగా సూట్ వేసుకున్నదో లేకపోతే ఇంకోటో ఉన్నాయి కదా, మీరు రంగులు వేసుకున్న ఫోటోలు చాలా ఉన్నాయి. ఆ రంగులు వేసుకున్న ఫోటోలు పెట్టుకుని శుభాకాంక్షలు చెప్పుకోండి.
ఇచ్చిన హామీల్ని ఆ హామీలు ఇష్టంతో పక్కన వేసుకోండి. ఇవాళ కూడా అక్కడ పాపం లంబ సింద పాడేరు దగ్గర సింతపల్లిలో పోయి మళ్ళీ పిల్లలకు టాబ్లెట్స్ వచ్చాడు ఇవాళ. అవును, ఇవన్నీ ఇవాళ ఎందుకంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా టాబ్లెట్ ఇచ్చారు కదా, ఈ గొప్పలు చెప్పుకోండి. ఎవరు కాదన్నారు? సరే రేపు వచ్చి మేము క్రిటిసైజ్ చేస్తాం లేదు, తర్వాత వచ్చి. కానీ ఇవాళ ఏదో ఈయన ఏదో దేవుళ్లాగా అంటే ఆ ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి ఈయన మెల్లిగా నడుచుతున్నారు. అసలు అప్పుడు అమ్మగారు ఏదో బైబిల్ పట్టుకుని తిరిగారు. అరే బాబా అసలు మీరు నమ్మండి, అసలు ఈయన ఏసుక్రీస్తు మళ్ళీ పుట్టాడు, ఎందుకంటే వాళ్ళకి ఒకటి ఉంది కదా అనా. మీరు వేరే ఎవరు కూడా ఏమి అన్నితో భావించదు. ఇది ఒక రాజకీయ నాయకుడుగా ఆయన కూడా ఒక రాజకీయవేత్త కాబట్టి మేము క్రిటిసైజ్ జరగడం చేస్తున్నాం. మళ్ళా పుట్టాడు అనేది ఎక్కడ ఉందండి వాళ్ళ బైబిల్లో, మళ్ళా దేవుడు పుట్టాడు అనేది ఉంది కాబట్టి అంటే ఈయన మళ్ళీ పుట్టొచ్చాడు అసలు ఏసుక్రీస్తారని చెప్పారు కానీ ప్రయత్నం అనుకుంటున్నాం ఇది మరి. కానీ ఈయన తెలుసుకోండి, ఈ పేటీఎం బ్యాచ్ తెలుసుకోండి ఏంటంటే మనం అనుకున్నాం హిందూయిజంలో చాలా మంది దేవుళ్ళు పుట్టుకొస్తారు, నేనే దేవుడు అని చెప్పేసి చాలా మంది సింధులేస్తారు. సరే మూర్ఖం జనం కొంతమంది పూజలు చేస్తారు. కానీ ఇక్కడ బైబిల్లో కానీ ఇస్లాంలో కానీ ఒప్పుకోరాడు. నేనే అంటే ఒప్పుకో ఖచ్చితంగా చెప్పులతో కొడతారు. ఆ రోజున ఎట్లా జరిగిందో చెప్పులతో కొడతారు. అది తెలియక తప్పకని తొందరపాటు పడుతూ ఆ తొందరపాటులో రెండో ఆప్షన్లు పెట్టుకున్నారు వీళ్ళు. ఒక ఆప్షన్ ఏంటంటే నమ్మితే యాజకు ఈయన ఘాటుగా నమ్మించారని ఓకే, ఘాటుగా నమ్మకపోతే ఏం చేస్తారు నేను ఎంత చెప్పాను అంటే ఒక మూల ఇలా తండ్రి గారి విగ్రహం కనిపిస్తుంది, ఒక మూల ప్రతిపక్ష నాయకులు పెట్టారు. దానికి రెండో స్టోరీ వెళ్తారు. ఈయనేదో దేవుళ్ళగా మీ అందరికి పనిచేస్తుంటే వీళ్ళందరూ కూడా ఏదో గొడవ చేస్తున్నారు, అది తప్పితే మేము ఈయన దేవుడు అన్నట్లు అని చెప్పే స్టోరీ ఇంకోటి వీళ్ళ మనసులో ఏమన్నా ఉంది. అందుకని దాన్ని పాపం చక్కగానే మలిసారు ఆ చిత్రాన్ని. ఏదైతే చేశారో ఏమంటాం మనం దాన్ని, ఆ ఫోటోని బాగానే వచ్చిందండి వాళ్ళకి. ఫ్లెక్స్ లో డిజైన్ చేస్తుంది, ఆ డిజైన్ బాగానే చేశారు ఎవరో కానీ. వాళ్ళు అంత తెలివి తగ్గలేరు. పట్టాభి గారు ఏదో మేము చెప్తా ఉన్నాను కదా, పట్టాభి గారు మనకంటే చాలా తెలివిగలవాడు. చాలా మంది పాపం వందలు వేలు లక్షల జీతాల నుంచి పెట్టుకున్నారంటే దీనికోసమే. ఆ లక్షల జీతగాళ్ళు అందరూ ఆర్టికల్స్ రాస్తారంట, పొద్దున్న వస్తారు కదా అక్కడికి. అక్కడ వచ్చి వెనక నువ్వే నమ్మకం, నువ్వే మా భవిష్యత్తు రాస్తున్న దాని ముందు కూర్చొని మాట్లాడతారు చూడండి చాలా మంది. ఈ గొట్టం వచ్చినందరూ వాళ్ళందరికీ ఒక స్క్రిప్ట్ వస్తుందట. స్క్రిప్ట్ రాసే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ లక్షల జీతాల నుంచి పెట్టుకున్నారు. అందుకని మన అవసరం వాళ్ళకి ఉండదు. కానీ నాకు అర్థమైంది అయితే అది వీకే గారు, నాకు అర్థమైంది. కానీ రాష్ట్ర ప్రజలు స్వచ్ఛంగా అర్థం చేస్తున్నారు. వాళ్ళ ఒక పక్కన మాట్లాడితే సభకంగా ఏం చెప్తాడు, నా అక్కలమ్మను నా చెల్లెలమ్మను అంటాడు కదా. ఆ అక్కలమ్మను చెల్లెలమ్మను వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. ఏదో అన్న వచ్చేసాడు మీకు మంచి జరిగింది కానీ అసలు అన్న పాలనలో పైన దేవుడు ఆశిస్తుంటా అని చెప్తాను కదా మాట్లాడితే. ఈ అక్కలమ్మను చెల్లెలమ్మను ఇవాళ 10 రోజుల నుంచి రోడ్డు మీద ఉన్నారు. ఇవాళ వాళ్ళ నుంచి పట్టించుకోవాలా, లేదంటే వాళ్ళు ట్యాబ్ ఇచ్చాడు. చట్టంలో ఇచ్చినటువంటి ట్యాబుల్లో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఆ ట్యాబులు వాడుతూ పిల్లలు ఏ రకంగా తప్పుదోవ పడుతున్నారు తెలుసు మనకి. అసలు ఆ ట్యాబుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదండి. అది ఇంతకుముందు కూడా మేము కూడా చెప్పాం. ఆ ట్యాబులు కొన్నందువల్ల ఆ కాంట్రాక్ట్ లో వీళ్ళకి కొన్ని 100 కోట్లు మిగులుతున్నాయి. దానికోసం అని చెప్పి ఆ ట్యాబులు శిక్షణ. అసలు ట్యాబులు పట్టుకుని చదివిన పిల్లవాడు పోతే పోయిన సంవత్సరం నుండి సంవత్సరం ఎందుకు డ్రాప్ డౌన్ చేర్చుకోవాలి. పోయిన సంవత్సరం మీద చాలా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఈ సంవత్సరం పిల్లలు ప్రభుత్వ స్కూల్ కంటే మానేశారు. ఎందుకంటే మేనేజర్ ప్రతి ఎత్తున నాడు నేడు ఒప్పుకున్నప్పుడు ఇవన్నీ కూడా డైవర్ట్ ఏ రకంగా చేయాలి. ఇవాళ ఒక పక్కన 15 రోజుల క్రితం తుఫాను కొట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం అచలాకృతం అయిపోయి రైతులు ఇవాళ హలో లక్ష్మీ అంటున్నారు. ఎక్కడా కూడా ఈ రోజు వరకు ఆదుకున్న దాఖలాలు లేవు. ఎన్యూమరేషన్ కాదు ఇవాళ. ఎన్యూమరేషన్ అంటే ఈ మాట్లాడదాం సార్, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఎంత నష్టపరిహారం ఇస్తారో చెప్పలేదు. ఇవన్నీ పక్కన పెట్టి యాజకు ఏదో గాడుని నేనేదో చేసేస్తుంటే ఈ ప్రతిపక్ష నాయకులు మీటింగ్ జరిగింది కదా, మా ఉభయ పార్టీలు కలిపి మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ యొక్క అవుట్పుట్ చూశారు. ఆ అవుట్పుట్ లో